మాయాబజార్ ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 78 సంవత్సరాలైంది. అయినా ఒక సినిమా ఇంకొక 20 సంవత్సరాలైనా ఎన్ని తరాలు మారినా మాట్లాడుకోగలము, మాట్లాడుకునేలా చేయగలదు అంటే అది ఒక్క మాయాబజార్కే సాధ్యం. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సీజీఐ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నా కూడా ఈ మూవీ ఇచ్చిన విజువల్ గ్రాండియర్ని, ఎక్స్పీరియన్స్ మీట్ కాలేకపోతున్నావు అంటే అతిశక్తి కాదు. అండ్ ఈ మూవీ వాల్యూ ఏంటనేది ఈ ఒక్క స్టేట్మెంట్ మనకు అర్థమయ్యేలా చెప్తుంది. మనం చాలామంది డైరెక్టర్స్ని విజనరీ అంటాం, కానీ అందరికన్నా ద మోస్ట్ సీనియర్ అండ్ ద బెస్ట్ విజనరీ అంటే అది కేవీ రెడ్డి గారు. ఆ టైంలోనే పాతాళ భైరవి, జగదేక వీరుని కథ, సత్య హరిశ్చంద్ర లాంటి క్లాసిక్ సినిమాలు ఇచ్చారు. అదే ఆయన ఈ టైంలో ఉంటే ఎలాంటి మూవీస్ వచ్చేవో అని ఆలోచిస్తేనే నా మైండ్లో ఇండియన్ గ్లోరీ కనిపిస్తుంది. అఫ్కోర్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ విజనరీ అనుకోండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంటర్వ్యూ వేసుకుందామా? హే గైస్, దిస్ ఇస్ మోహన జానమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. ముందు వారం రిలీజ్ అయిన వీడియోస్ అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. పాత వీడియోస్ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి, బట్ కంటెంట్ మాత్రం 100% బెస్ట్ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు క్వాలిటీ అండ్ కంటెంట్ రెండు బెస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో వెంటనే వెళ్ళండి, వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మాయాబజార్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా ఈ మూవీకి 4 పిల్లర్స్ అయిన సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు అండ్ ఏఎన్ఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ నలుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా మాయాబజార్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడుకునేలా ఉండేదా అంటే ఏమో. ఎందుకంటే కృష్ణుడు, అభిమన్యుడు, శశిరేఖ అండ్ ఘటోత్కచుడు ఈ నలుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా మాయాబజార్ కంప్లీట్గా ఉండిపోతుంది. ఫ్యాక్ట్స్ చెప్పాలి అంటే ఇది మహాభారతంలో ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో ఇది ఒక హిస్టారికల్ ఫిక్షన్ సినిమా. అసలు ఒక హిస్టారికల్ ఫిక్షన్ని ఇంత అద్భుతంగా తీశారు అంటే మామూలు విషయం కాదు. 78 సంవత్సరాల ఈ సినిమా చరిత్ర ఇప్పటికీ పాటల రూపంలో చాలా రిలవెంట్గా ఉంటాయి. ఆహనా పెళ్ళి అంట, వివాహ భోజనము లాంటి పాటలు ఇప్పటికీ జనాల నోళ్ళలో నానుతూనే ఉంటాయి. రీసెంట్గా రిలీజ్లో నేను ఈ మాస్టర్ పీస్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశాను. మ్యాన్, ఐ విష్ ఐ హ్యాడ్ సీన్ దిస్ ఫిలిం వెన్ ఇట్ రిలీజ్డ్. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వి రంగారావు గారు లాంటి వారు వారి పాత్రల్లో ఒక ఆట ఆడుకుంటూ ఉంటే సావిత్రి గారు లిటరల్గా ఆవిడ పర్ఫార్మెన్స్తో సినిమా మొత్తాన్ని మన మనసులో నింపేశారు. ఆవిడ నిలిచిపోయారు. జస్ట్ 22 ఇయర్స్ ఏజ్లో ఆ టైంలో యాక్టింగ్ లెజెండ్స్కి ధీటుగా ఆవిడ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. అందుకే ఇప్పటికీ సినిమాకి హీరో ఎవరు అన్న టాపిక్ వస్తే సావిత్రి గారు కూడా ఆ ఫైట్లో ఉంటారు. మరి ఈ మూవీ హీరో ఎవరు అంటే ఐ వుడ్ సే ఈ మూవీకి రియల్ హీరో డైరెక్టర్ కేవీ రెడ్డి గారు. ఆయన విజన్, విఎఫ్ఎక్స్, సీజీఐ లాంటి టెక్నాలజీ లేకపోయినా ఆ టైంలో కెమెరా టెక్నిక్స్తోనే గ్రేట్ విజువల్ వండర్ని, ఆ విజువల్ ఫీస్ట్ని మనకు అందించారు. సో ఈ సినిమాకి హీరో ఖచ్చితంగా కేవీ రెడ్డి గారు. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. ఎంతో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ద మోస్ట్ కమర్షియలైజ్డ్ ఫిలిం ఇన్ ద ఇండియన్ హిస్టరీ. బట్ అదంతా చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్ చేయడం బెటర్. ఇప్పటివరకు ఎవరైనా మాయాబజార్ సినిమా చూడలేదు అంటే వెంటనే వెళ్ళి చూడండి. లిటరలీ యూ విల్ నెవర్ రిగ్రెట్ యువర్ డెసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ కేవీ రెడ్డి గారు ఫర్ గివింగ్ అస్ దిస్ మాస్టర్ పీస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.